అన్నం పెట్టే రైతన్న రుణం తీర్చుకుంటున్న ప్రజా ప్రభుత్వం. హరీష్ రావు ఈరోజు 4 గంటలకు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలని పూజల హరికృష్ణ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ నేడు అమలు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగింది. నేడు పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి పాత బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులతో కలిసి భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతులతో కలిసి స్వీట్లు పంచడం జరిగింది. సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ మీడియా సభ్యులతో మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాటపై కట్టుబడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. కొందరు బీఆర్ఎస్ నాయకులు రైతులకు అబద్ధాల ప్రచారం చేస్తూ రైతులను మభ్యపరుస్తున్నారు. చరిత్ర ఎరుగని సంక్షేమం కాంగ్రెస్ పాలనలో సుసాధ్యం. తొలి రోజు 11.50 లక్షల కుటుంబాలకు రుణమాఫీ ఇప్పటికే 7,000 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి ఏదైతే వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ కార్యక్రమంలో రైతన్నలను తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిర్రో, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ప్రతి క్షణం రైతుల గురించి ఆలోచించి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోపటినే మేము రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయబోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ₹1,00,000 రుణమాఫీ చేయబోతా ఉన్నాం. మొదటి విడతలో, రెండో విడతలో 1,50,000 వరకు ఎవరికైతే ఉందో వారికి కూడా రుణమాఫీ చేయబోతా ఉన్నాం. మూడో విడతలో భాగంగా ఆగస్టు నెలలోపటినే 2 లక్షల రుణమాఫీ ఎవరికైతే ఉంటుందో వారికి కూడా ఏకకాలంలోనే మేము రుణమాఫీ చేయబోతా ఉన్నాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా కూడా ఈ రోజు ప్రభుత్వంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా నిపుణులు చెప్పినా కూడా రేవంత్ అన్న ప్రభుత్వం ఒకటే స్టాండ్ తీసుకుంది. నేను రైతులకు మాట ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మాట నిలబెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతులను రాజు చేయాలని ఆలోచించింది. అందులో భాగంగానే ఈ రోజు కూడా రైతును రాజును చేయే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మిస్టర్ హరీష్ రావు, నీకు సవాల్ విసురుతా ఉన్నా, నీకు సిగ్గు శరం లజ్జ ఏమైనా ఉంటే నువ్వు అన్న మాటలకు నిలబడు. ఎందుకంటే నువ్వు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హేళన చేసినావు, రేవంత్ రెడ్డి గారిని హేళన చేస్తూ మాట్లాడినావు. నువ్వు రాజీనామా చేస్తాను, రైతు రుణమాఫీ చేస్తా అంటే మరి ఏడవన్నావు హరీష్ రావు. ఈడికి రా, పాత బస్టాండ్ చౌరస్తా వద్దకు వచ్చి నీ రుణమాఫీ చేస్తున్నాం, మేము సంతకం పెడుతున్నావు. నువ్వు కూడా నీ రాజీనామా పత్రం మీద సంతకం పెట్టి నువ్వు మాటలు నిలబెట్టుకుని హరీష్ రావుకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా సవాల్ విసురుతా ఉన్నా. మాటలు వినకండి, కళ్ళబోటల మాటలు చెప్తా ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు వస్తేనే రుణమాఫీ అని. ఇవన్నీ అబద్దం. ఖచ్చితంగా ఆగస్టు లోపల ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోతా ఉంది.